సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: తుఫాను గాయం, సర్కారు సాయం, రఫేల్లో రాష్ట్రపతి ముర్ము, ఒక నియోజకవర్గం అంతా ఒకే రెవెన్యూ డివిజన్లో, తుఫాను బాధితులకు రెడ్ క్రాస్ సేవలు, నేనొక్కడినే ఎందుకు చెట్లు తినాలి, నేరుగా వారినే ప్రశ్నించండి, మంత్రి గడ్కరీ, హాయిగా నిద్ర పట్టాలంటే ఇలా చేయండి. ఈరోజు వార్తలను చూద్దాం. తుఫాను గాయం, సర్కారు సాయం. మొంతా తుఫాను పెను విధ్వంసమే సృష్టించింది. లక్షల ఎకరాల్లో పంట నేలవాలింది. రైతన్నకు కన్నీరే మిగిలింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఉమ్మడి కృష్ణాతో పాటుగా రాయలసీమలోనూ భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం దాకా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొట్టాయి. వందల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏజెన్సీతో పాటు పలు చోట్ల పూరి గుడిసెలు దెబ్బతిన్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో 24 గంటల్లో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు 25 సెంటీమీటర్ల వానతో జలమయం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. దీని ఫలితంగా వాగులు, వంకలు నీలమయమయ్యాయి. ఇది ప్రకృతి సృష్టించిన వర్ష బీభత్సం. అడ్డుకోవడం ఎవరికైనా అసాధ్యం. కానీ ప్రభుత్వ ముందస్తు సన్నద్ధత, క్షేత్రస్థాయిలో యంత్రాంగం సత్వర స్పందన, సాయాలతో భారీ ప్రాణ నష్టం తప్పింది. బాధితులకు ఉపశమనం కలిగింది. మొంతా హెచ్చరికలు వెలువడినప్పటి నుంచే సర్కారు దీనిపై దృష్టి సారించింది. తుఫాను తీరం దాటిన కొన్ని గంటలకే ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట తీవ్రతను పరిశీలించారు. పెనుగాలుల తీవ్రతకు పడిపోయిన చెట్లకు విపత్తు స్పందన సిబ్బంది గంటల వ్యవధిలోనే తొలగించారు. వందల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కరెంటు మళ్ళీ ఎప్పుడొస్తుందోనని జనం అనుకుంటుండగానే ఒక్క రోజులోనే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రత్యేక శిబిరాలకు తరలించిన వారి కుటుంబాలు తిరిగి వెళ్లే సమయంలో వారికి 3,000 అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఇల్లు దెబ్బతిన్న వారికి సాయం అందించనున్నారు. పంట నష్టపోయిన రైతన్నలందరికీ పరిహారం చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రఫేల్లో రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శత్రు భీకర రఫేల్ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఉన్న భారత యువసేన స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగులోకి దూసుకువెళ్లిన ఆమె దాదాపు 30 నిమిషాల్లో 200 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించారు. దీంతో వాయుసేనకు చెందిన 2 వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 2023 ఏప్రిల్లో ఆమె అస్సాంలోని తేజ్పూర్ నుంచి సుఖోయ్ 30 ఏకేఐ యుద్ధ విమానంలో గగన విహారం చేసిన సంగతి గమనార్హం. 2006 జూన్లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, 2009లో అప్పటి దేశ ప్రథమ పౌరురాలు ప్రతిభా పాటిల్ సుఖోయ్ 30 ఎంకేఎం యుద్ధ విమానాల్లో ప్రయాణించారు. ఈ ఏడాది మేలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై రఫేల్ జెట్లతో భారత్ దాడులు జరిపింది. ఈ యుద్ధ విమానంలోనే ప్రస్తుతం రాష్ట్రపతి గగన విహారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తుఫాన్ బాధితులకు రెడ్ క్రాస్ సేవలు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ నగరంలోని నీటి ముంపునకు గురైన కుటుంబాలకు, పూరి గుడిసెలు, రేకుల షెడ్డులో ఉంటున్న నిరుపేదలకు దుప్పట్లు, టవల్స్, టార్పాలిన్స్ అందించారు. సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి సమరం, వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, సెక్రటరీ చిట్టిబాబు సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ చైర్మన్ డాక్టర్ జి సమరం మాట్లాడుతూ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు దేశవ్యాప్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విస్తృతమైన సేవలు అందిస్తుందని అన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రెడ్ క్రాస్ సొసైటీ సాహసోపేతంగా సేవలు అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని గుర్తు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, తుఫాను ప్రభావం వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి వారి అవసరాలను తెలుసుకుని వాటిని తీర్చే ప్రక్రియ చేపట్టామని అన్నారు. వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ
జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ముంపు ప్రాంతాల్లోని నిరుపేదలకు అవసరమైన టార్పాలిన్లు, దుప్పట్లు, టవల్స్ అందించామని తెలిపారు. ఇవే కాకుండా అత్యవసర సమయాలలో రక్తదాన కార్యక్రమాలు కూడా చేపడుతున్న అంశాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేబిఎన్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఒకే డివిజన్లో అసెంబ్లీ స్థానం, ప్రాంతాల మధ్య సమతుల్యం, ఆర్థిక సామాజిక అంశాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ దిశగా మరింతగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని, అందులో ప్రజా ప్రతినిధులు, ప్రాంతాల ఆకాంక్షలు ప్రతిబింబించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ప్రత్యేకించి ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే రెవెన్యూ డివిజన్లో ఉంచేలా కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేసింది. దాని నివేదిక ఆధారంగా కొత్త డివిజన్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు చేయనుంది. వీలైనంత త్వరగా రిపోర్టు సిద్ధం చేస్తే మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఉపసంఘం బుధవారం సాయంత్రం అమరావతి సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు పి. నారాయణ, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ తదితరులు దీనికి హాజరయ్యారు. నేనొక్కడినే ఎందుకు తిట్లు తినాలి? మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. ప్రజలు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ రోడ్డుకు సంబంధించిన పూర్తి వివరాలు పొందగలుగుతారన్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేసిన కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆ పనికి మంజూరు చేసిన బడ్జెట్, గడువు, నిర్వహణ వంటి కీలక విషయాలు తెలుసుకోవచ్చునన్నారు. స్మార్ట్ రోడ్ల భవిష్యత్తు, భద్రత అనే అంశంపై బుధవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రోడ్లు బాగా లేకుంటే తననే అందరూ నిందిస్తారని, మొత్తం వ్యవస్థ చేసిన తప్పులకు తానొక్కడినే ఎందుకు తిట్లు తినాలని సరదాగా ఆయన అన్నారు. అందుకే రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నానని, అప్పుడే అవినీతికి పాల్పడే వారికి నేరుగా ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆసీస్ భారత్ తొలి టీ20 రద్దు. చాన్నాళ్ల తర్వాత ఫామ్ దొరకబుచ్చుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 39 నాటౌట్ జోష్పై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. ఎడతెగని వర్షం కారణంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల తొలి టీ20 అర్ధంతరంగా రద్దయింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆట నిలిచే సమయానికి 9.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 97 పరుగుల స్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ 20 బంతుల్లో 37 నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్కు 35 బంతుల్లో 62 పరుగులు జోడించారు. అంతకుముందు 5 ఓవర్లు పూర్తవగానే సుమారు 40 నిమిషాల పాటు వాన ఆటంకం కలిగించడంతో మ్యాచ్ను 18 ఓవర్లకు కుదించారు. కానీ ఆ తరువాత మరోసారి మొదలైన వర్షం ఆగకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. రెండో టీ20 రేపు మెల్బోర్న్లో జరగనుంది. హాయిగా నిద్ర పట్టాలంటే ఇలా చేయండి. ఎలాంటి ఆలోచనలు, ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా హాయిగా నిద్ర రావాలంటే పడుకునే ముందు కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యవహారాలు, ఆఫీసు పని తదితరాల గురించి ఆలోచించడం మానేయాలి. పడుకునే ముందే ఆ రోజు జరిగిన సంతోషకరమైన సంఘటనలను లేదా జీవితంలో సాధించిన విజయాలను ఒకసారి గుర్తు చేసుకుంటే మనసంతా సంతోషంతో నిండుతుంది. వెంటనే నిద్ర వచ్చేస్తుంది. పడుకునే ముందు సామాజిక మాధ్యమాల్లో గడపడం వల్ల తెలియకుండానే సమయం వృధా అవుతుంది. దీనివల్ల నిద్ర సరిపోక కళ్ళు మండడం, తలనొప్పి, అలసట వేధిస్తాయి. రాత్రి పడుకోవడానికి గంట ముందు నుంచే ఫోన్, టీవీలను బంద్ చేయాలి. సాధ్యమైనంత వరకు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలి. నూనె పదార్థాలు, మసాలాలతో నిండిన ఆహారం తీసుకోకూడదు. కడుపులో తేలికగా ఉంటే హాయిగా నిద్రపడుతుంది. పడుకోవడానికి అరగంట ముందు గోరువెచ్చని పాలు తాగితే చక్కని నిద్ర ముంచుకొస్తుంది. పడక గది ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ వెలుతురు లేకుండా
గదిని చీకటిగా ఉంచుకుంటే చక్కగా నిద్రపడుతుంది. పడక గదిలో ఫోన్కి బదులుగా గడియారంలో అలారం సెట్ చేసుకోవడం మంచిది. రోజు ఒకే సమయానికి పడుకోవడం లేవడం అలవాటు చేసుకుంటే రోజంతా ఉల్లాసంగానూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శుభేందు ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. గాజా మళ్లీ రక్తసిక్తం. ఇజ్రాయిల్ దాడుల్లో 104 మంది మృతి. భారత్లో నేను స్వేచ్ఛగా ఉన్నా, బంగ్లాదేశ్కు వెళ్లే ఉద్దేశం లేదు. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడి. కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు. 8వ వేతన సవరణ సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం. కమిషన్కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యం. తుది నివేదిక సమర్పణకు 18 నెలల గడువు. నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్. మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీస్లో నేడు భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. పోరాడి ఓడిన టైటాన్స్. ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ కథ ముగిసింది. బుధవారం హోరాహోరీగా జరిగిన క్వాలిఫైయర్ 2లో టైటాన్స్ పునేరి పల్టన్ చేతిలో పరాజయం పాలైంది. లక్ష్య సేన్ ముందంజ. కిదాంబి శ్రీకాంత్కు హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ ఈవెంట్లో చుక్కెదురైంది. ఆరంభ రౌండ్లో భారత్కే చెందిన కిరణ్ జార్జ్ ప్రపంచ మాజీ నెంబర్ 1 శ్రీకాంత్ను చిత్తు చేసి ప్రీ క్వార్టర్స్కు దూసుకువెళ్లాడు. కాగా లక్ష్య సేన్ 5వ సీడ్ క్రిస్టో పోపోపై విజయం సాధించి 2వ రౌండ్కు చేరాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.